నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా కావలి పట్టణంలోనే వైసీపీ నాయకులు, ది ఫ్రూట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు దర్శకుంట మహేంద్ర ఆధ్వర్యంలో యువతతో కలిసి కావలి పట్టణంలోనే తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కావలి శాసనసభ్యులుగా ముచ్చటగా మూడోసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని చేసుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగనన్న కావడం తథ్యమని వారు జోస్యం చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే చిరు వ్యాపారస్తులకు అండగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటాడని, ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారని, ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద 4వ నెంబర్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బొమ్మ ఉంటుందని, అక్కడే ఫ్యాన్ గుర్తుంటుందని ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సుతోనే బతుకున్నాం. అందువల్ల మా చిరు వ్యాపారస్తులంతా కావల్లో సుమారు 500 బళ్ళు ఉన్నాయి, తోపుడు బళ్ళు. కాకపోతే వీళ్ళు ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు బతకాల్సింది. కానీ వీళ్ళకి ఏదన్నా మార్కెట్ కట్టియాలి. అన్న మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయితే మళ్ళీ మార్కెట్ కట్టించి వీళ్ళందరికీ వెనక్కి అందిస్తున్నట్టుండండి. ఒకసారి నమ్మద్దు. బతకాలంటే దాన్ని పడాల్సిందే. అందరికీ నమస్కారం. కావలి తోపుడు బళ్ళు చిరు వ్యాపారస్తులు సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ తోపుడు బళ్ళని చాలా మంది అధికారులు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయినా కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళకి ఇబ్బంది జరగకుండా గత 10 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా అంతా కూడా ఆయన సహకారంతోనే అందరూ జీవనాధారం జరుగుతుంది. ఎంతో సహకారం, వ్యాపారం జరిగి. కానీ ఈ చిరు వ్యాపారస్తులు విమానం కన్నా వేగంగా ప్రచారంలో ముందుండేది వీళ్ళేను. ఎందుకంటే ఒక చెడ్డ జరిగిందంటే 100 మంది చెప్తారు, అరే వాడు ఇటు చేశాడ్రా, వాడు ఇటు చేశాడ్రా, వాడు ఇటు చేశాడ్రా. మంచి జరిగినా 100 మంది చెప్తారు. ఆ విధంగా చిరు వ్యాపారస్తులు అంటే అదొక ఎప్పుడైనా సరే ముందు పబ్లిసిటీ పోవాలంటే ఒక చిరు వ్యాపారస్తుడి వల్ల అయింది. అది ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంతో మందిని మేము చూసాము. గత 20 సంవత్సరాల నుంచి మా ఈయన జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి మాకు జరిగినది ఆయన వెనకుండే అండదండలతో మేము నడిపించిన విధానాన్ని బట్టి చెప్పగలిగాము. ఈరోజు ఎమ్మెల్యేగా 3వసారి గెలిచేశాడు ఎమ్మెల్యే గారు. గెలుపు గురించి మేము మాట్లాడలా. ఫార్మాలిటీస్ ఎలక్షన్ జరగాలి కాబట్టి, జరుగుతుంది కాబట్టి మన మెజార్టీ ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత బలంగా మనకి పైన మనకి గుర్తింపు ఉండదని, ఆ విధానాన్ని పెంచుకోవాలని, అందుకు తప్పితే ఈ ప్రచారం కూడా మేము పెద్ద ఎలక్షన్ కోసం ఏం చేయట్లేదు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచేసాం. నామినేషన్ రోజే గెలిచేసాం. కాకపోతే ఫార్మాలిటీస్ అది జరగాలి కాబట్టి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంచి మెజార్టీతో గెలిచేశారు. ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలని మీ చిరు వ్యాపారస్తుల తరఫున ప్రతి చిరు వ్యాపారస్తుడు 100 మంది చెప్తారు రోజు, అయ్యా మా ప్రతాప్ అన్న మంచోడు, ఓటేయండి. గర్విష్టి గురించి కూడా చెప్తాడు, అయ్యా ఆయన కాడికి పోలేమయ్యా, ఓటేయి కాకండి అని. 100 మందిలో ఒక్కరు మారినా చాలు 500 ఓట్లు మారుతాయి. ఈ విధానం ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. గత యానాది రెడ్డి గారు కూడా మా చిరు వ్యాపారస్తులే. నడి రోడ్లు షాపులుండే అప్పట్లో. కాలం మారింది, షాపులన్నీ పోయినాయి, రోడ్ల మీద బతుకుతున్నారు. అయినా కానీ రేపు ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యి వచ్చిన తర్వాత మా చిరు వ్యాపారస్తులకి
ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కావున ఈ రోజు రేపు జరిగిపోయే ఎలక్షన్ కి ఎంపీ గారికి 4వ నెంబరు, ఎమ్మెల్యే గారికి 4వ నెంబర్ గుర్తొచ్చింది. ఆ గుర్తు ఎదురుగా 4వ నెంబర్కి ఎదురుగా ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది, ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది. మనం ఆ ఫోటో మీద ఓటు వేసి నొక్కి దాన్ని సక్సెస్ చేసి మంచి మెజార్టీ తేవాలని కావలి ప్రజలకి, పట్టణంలో ప్రజలకి, చిరు వ్యాపారస్తులకి, ఈ మొత్తం కావలి నియోజకవర్గమే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయమని కోరుకుంటూ సెలవు